హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? సో ఫస్ట్ టైం ఎవరన్నా నా ఛానల్ చూస్తున్నట్లయితే వీడియోస్ చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబర్స్కి, వ్యూవర్స్కి. సో ఈరోజు మాట్లాడకపోయే టాపిక్ ఏంటంటే ఒక చిన్న టాపిక్ అండి. మనము ఎక్కడన్నా మనం కరెక్ట్ రూట్లోనే ఉంటూ ఉన్నా మనల్ని రాంగ్ రూట్లోకి మార్చేవాళ్ళు చాలామంది ఉంటారండి. అంటే సజెషన్స్ రూపంలో కావచ్చు, లేదంటే హోమ్కి వచ్చి మనకేదో వాళ్ళు మెయిల్ చేస్తున్నట్టు మనకి రాంగ్ పోర్ట్రేట్ చేసేవాళ్ళు, అంటే రాంగ్ రూట్లోకి వెళ్ళమని పోర్ట్రేట్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అంటే వాళ్ళ మాటలతో మనల్ని ఎలాగైనా సరే రాంగ్ రూట్లోకి తీసుకురావాలి, అంటే వీళ్ళను ఆర్థికంగా, సామాజికంగా అన్ని విధాల పతనం చేయాలనే దానిలో మైండ్ సెట్ పెట్టుకొని మనతో ఫ్రెండ్షిప్ కానీ మనతో కొలాబరేట్ అవుతూ ఉంటారు. అది బిజినెస్లో కానీ ఎక్కడైనా సరే, అంటే మనం చేసే వర్క్లో అయినా ఎక్కడైనా సరే ఉంటుందండి. అది చుట్టుపక్కల కానీ ఎక్కడైనా ఉంటుంది అలానే. సో ఎగ్జాంపుల్, మనం కరెక్ట్గా వెళ్తున్నాం అనుకోండి, వేరే వాడు వచ్చి మనల్ని గుద్దేస్తాడు. సో మనం కరెక్ట్గా వెళ్తున్నాం, కానీ పక్కనోడు వచ్చి గుద్దేయడం వల్ల మనకి ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. సో లైఫ్ కూడా అంతే అండి. మనం కరెక్ట్గా వెళ్తున్నా ఎవడన్నా ఒక బ్యాడ్ పర్సనో, బ్యాడ్ ఫ్యామిలీసో, బ్యాడ్ వాళ్ళ అడ్వైస్ విని మనం అడుగేసామనుకోండి, మన లైఫ్ అధపాతాళానికి పడిపోతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం ఈజీగా చెప్పుకునేది, మనం ఎక్కడైనా షాపింగ్ మాల్కి, అక్కడ పబ్లిక్ టాయిలెట్స్కి వెళ్ళినప్పుడు చాలామంది ఫ్లష్ చేయడం మర్చిపోతుంది, ఫ్లష్ చేయరు. సో మనం అదే టైంకి అదే దాంట్లోకి వెళ్ళామనుకోండి, మనకి ఇంకా వేరే గత్యంతరం లేదు. ఆ ఫ్లష్ ఆన్ చేసి వాళ్ళు చేసిన పని మనము ఫ్లష్ చేసేసి మళ్ళీ మనం శుభ్రంగా దాన్ని క్లీన్ చేయాల్సి వస్తుంది. సో అట్లా ఉంటుంది అన్నమాట. ఒక్కొక్కసారి మన లైఫ్ ఎవరో చేసిన పనికి మనం సొసైటీలో డిగ్రేడ్గా బాగా కింద స్థాయికి పడిపోయి అందరితో అవమానాలు ఇవి చేసుకోవాల్సి వస్తుందండి. కాబట్టి ఫ్రెండ్షిప్ అయినా, బిజినెస్లో అయినా, బయట అయినా, చుట్టుపక్కల అయినా, ఎక్కడైనా సరే ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు కానీ, వ్యక్తులను నమ్మి ఇంటికి తీసుకొచ్చేటప్పుడు కానీ జాగ్రత్తగా చూస్ చేసుకోవడం బెటర్ అండి. వినండి, బట్ మీ మనస్సాక్షి ఏది చెప్తే అది చేయండి. సో ఇప్పుడున్న సొసైటీలో చాలామంది అవతల వాళ్ళ ఎదుగుదలను చూసి కుళ్ళుకునే వాళ్ళే ఉన్నారు. సో అలాంటి వాళ్ళని గుర్తించి వాళ్లకు దూరంగా ఉండడమే మంచిదండి. సో ఇది నా చిన్న విన్నపం. సో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనేది నా కాన్సెప్ట్. సో ఇది అండి. సబ్స్క్రైబ్ చేయండి చేయకపోతే. థ్యాంక్ యూ సో మచ్. సో బీ పాజిటివ్, థింక్ ఆల్వేస్ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.